హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ఈరోజైతే కొన్ని ముఖ్యమైనటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, వాటిని నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఒకసారి మనకు వచ్చినటువంటి ఈ యొక్క 5 సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఒకసారి మనం గమనించినట్లయితే పవర్ గ్రిడ్లోనైతే 38 పోస్టులకైతే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో గుర్గావ్లోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో వివిధ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులను అయితే కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 38. సో జూనియర్ ఇంజనీరు సంబంధించిన గ్రేడ్ 3 S2 మొత్తం అయితే 15 పోస్టులు ఉన్నాయి. సర్వేయర్ గ్రేడ్ 4 W4 సంబంధించిన పోస్టులు అయితే 15. అదేవిధంగా డ్రాఫ్ట్ మ్యాన్ గ్రేడ్ 4 W4 సంబంధించిన పోస్టులు అయితే 8. మొత్తం 38 పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించినటువంటి అర్హత ఒకసారి మనం గమనించినట్లయితే ITI చేసి ఉండాలి. డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ ఆర్కిటెక్చర్ డ్రాఫ్ట్ మ్యాన్, అదేవిధంగా ఇంజనీరింగ్ డిప్లొమా అండ్ సివిల్ సర్వేయర్ సంబంధించినటువంటి అందులో ప్రావీణ్యం ఉండాలి. సో అదేవిధంగా BE BTech ఉత్తీర్ణతో పాటు పని అనుభవం కూడా ఉండాలని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వయసు ఒకసారి మనం గమనించినట్లయితే జూనియర్ ఇంజనీర్ పోస్టులకు 31 ఏళ్ళు ఉండాలి. సర్వేయరు డ్రాఫ్ట్ మ్యాన్ అదేవిధంగా ఈ పోస్టులకు అయితే 32 ఏళ్ళు అయితే మించకూడదని మనకు ఇవ్వడం జరిగింది. సో వేతనం ఒకసారి గమనించినట్లయితే జూనియర్ ఇంజనీర్ పోస్టులకు అయితే 26,000 నుంచి 1,18,000 మధ్య ఉంటుంది స్కేలు. అదేవిధంగా సర్వేయరు డ్రాఫ్ట్ మ్యాన్ సంబంధించిన పోస్టులకు అయితే 22,000 నుంచి 85,000 మధ్య ఉంటుంది. సో ఎంపిక విధానం అయితే రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, షార్ట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఇంకా ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ముఖ్య సమాచారం మనం గమనించినట్లయితే దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్ ద్వారా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 29 తారీఖు 8వ నెల 2024. అదేవిధంగా వెబ్సైట్ ఒకసారి మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు https://www.powergrade.in అనే వెబ్సైట్కి వెళ్ళి మనం దీని సమాచారాన్ని కూడా మనం మొత్తం పొందొచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ సంబంధించిన నోటిఫికేషన్ ఒకసారి గమనించినట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లా SC స్టడీ సర్కిల్లో వివిధ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో తెలంగాణ ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని SC డెవలప్మెంట్ స్టడీ సర్కిల్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులను కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య అయితే 6. పోస్టుల వివరాలు ఒకసారి గమనించినట్లయితే ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ 1, కోర్సు కోఆర్డినేటర్ 1, ఆఫీసు అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ 1, అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ అటెండరు 3 పోస్టులు ఖాళీ ఉన్నాయి. సో అర్హత గమనించినట్లయితే మనకు ఆఫీస్ అసిస్టెంట్ అటెండర్ పోస్టుకు 7వ తరగతి, ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ అయితే ఈ పోస్టుకు డిగ్రీ ఉండాలి. PGDCA లోయర్ గ్రేడ్ ఇంగ్లీషు, తెలుగు, టైప్ రైటింగ్ అనేది మనకు సర్టిఫికేట్ కోర్సు ఉండాలి. సో అదేవిధంగా కోర్సు కోఆర్డినేటర్ పోస్టుకి అయితే ఏదైనా PGతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అనేది అవసరం అని మనకి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ పోస్టుకి అయితే BCom లేదా MBAతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అనేది తప్పనిసరి. సో అదేవిధంగా దీనికి సంబంధించిన వేతన వివరాలు నెలకు ఆఫీసు అసిస్టెంట్ అటెండర్ పోస్టుకి అయితే 22,000, ఇతర పోస్టుకి అయితే 31,000 అని మనకి ఇవ్వడం జరిగింది. ఎంపిక విధానం విద్యార్హతలు, ఇంటర్వ్యూ, పని అనుభవ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. సో ముఖ్య సమాచారం ఏంటంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా దరఖాస్తును జిల్లా ఉపాధి కల్పన మనకు సంబంధించిన అధికారులు ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క అధికారి కార్యాలయం రాజన్న సిరిసిల్ల చిరునామాకు అందజేయాలి. దరఖాస్తు చివరి తేదీ అయితే 25 తారీఖు 8వ నెల 2024. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇచ్చిండు, rajanasiricilla.telangana.gov.in వెళ్ళాలి. సో అదేవిధంగా సుప్రీంకోర్టులో 80 జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఏదైనా కూడా మనం అప్లై చేసుకుంటేనే మనకు బాగుంటుంది. సో వీటికి మనం అప్లై చేయగలుగుతామా, చాలామంది అప్లై చేస్తారు అనుకోవడం అనేది అది తప్పు విషయం. సో అప్లై చేసుకోవాల్సిందే, ఎందుకంటే అదే మన దేశంలో చాలామంది నిరుద్యోగ యువత ఉండడం జరిగింది. సో ఇది ఎవరికో ఒకరికి ఎవరికో ఉపయోగపడాలన్నటువంటి తప్పకుండా ఎవరికైనా ఉపయోగపడదో కానీ ఎవరికో ఒకరికైతే తప్పకుండా ఇది మంచి అవకాశం వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అందుకే మీకు ఇది నేను తెలియజేయడం జరుగుతుంది. సో ఇది న్యూఢిల్లీలోని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుంది. మనం మొత్తం పోస్టుల సంఖ్య అయితే 80. సో అర్హత 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 27 ఏళ్ళ మధ్య ఉండాలి. సో వేతనం నెలకు 46,210 రూపాయలు. సో ఎంపిక విధానం రాత పరీక్ష, ప్రాక్టికల్, ట్రేడ్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సో దీనికి సంబంధించిన ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. సో దరఖాస్తుకు చివరి తేదీ 12 తారీఖు 9వ నెల 2024. సో వెబ్సైటు www.scci.gov.in
అప్లై చేసుకోవాలి. దాంట్లో పూర్తి సమాచారం కూడా ఉంటుంది. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ వాయు సంబంధించిన పోస్టులకై నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది స్పోర్ట్స్ కోటాలో. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా క్రీడల విభాగంలో అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్నివీర్ వాయు స్పోర్ట్స్ 1/2025. సో దాని యొక్క నోటిఫికేషన్ నెంబర్ అన్నమాట. సో ఖాళీల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అయితే కోరడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఒకసారి మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి మిత్రులందరూ కూడా. సో క్రీడలు మనకు సంబంధించినటువంటి ఏ క్రీడలు అనేది ఇవ్వడం జరిగింది. అథ్లెటిక్స్, బాక్సింగ్, క్రికెట్, సైక్లింగ్ అండ్ హ్యాండ్బాల్, స్విమ్మింగ్, డైవింగ్, షూటింగ్, వాటర్ పోలో, రెజ్లింగ్, బాస్కెట్బాల్, అదేవిధంగా సైకిల్ పోలో అండ్ ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, స్క్వాష్, కబడ్డీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్ అండ్ ఇవన్నీ కూడా మనకు క్రీడలు ఇవ్వడం జరిగింది. సో ఈ క్రీడలలో మనకు ఎవరికైతే ప్రావీణ్యం ఉన్నదో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో అర్హత చూసినట్లయితే కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ 10+2 మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీషు లేదా ఏదైనా స్ట్రీమ్ సబ్జెక్టులు ఇంటర్మీడియట్ 10+2 తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సు మెకానిక్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నిర్దిష్ట శారీరక దారుఢ్యం, వైద్య ప్రమాణాలతో పాటు స్పోర్ట్స్ అచీవ్మెంట్ తప్పనిసరిగా ఉండాలి. 152 సెంటీమీటర్స్ కనీస ఎత్తు ఉండాలని కూడా మనకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా వయసు 2/1/2024 నుంచి 2/7/2007 మధ్య జన్మించిన అభ్యర్థులు అర్హులని ఇవ్వడం జరిగింది. ఎంపిక విధానం సెలక్షన్ టెస్ట్, స్పోర్ట్స్ స్కిల్ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముఖ్యమైన సమాచారం చూసినట్లయితే దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ 20/8/2024. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ 29/8/2024. రిక్రూట్మెంట్ ట్రయల్స్ షెడ్యూల్ 18/9/2024 నుంచి 20/9/2024 వరకు. ట్రయల్స్ వేదిక తేజస్ క్యాంపు, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, న్యూఢిల్లీ, లోక్ కళ్యాణ్ మార్గ్, న్యూఢిల్లీ. సో దానికి సంబంధించిన మనకు వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. agnipad.cdac.in వెళ్ళి మనం చూడొచ్చు. సో అదేవిధంగా నెట్ వరంగల్ 10 నాన్ టీచింగ్ పోస్టులను అయితే విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నీట్ డైరెక్ట్ డిప్యూటేషన్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 10. పోస్టుల వివరాలు ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ 2 పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపల్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ 1, డిప్యూటీ రిజిస్టర్ 2, అసిస్టెంట్ రిజిస్టర్ 1, టెక్నికల్ ఆఫీసర్ 1, అసిస్టెంట్ ఇంజనీర్ 3. ఈ పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో BE, BTech, MSc, MA, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సో వయసు టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకి అయితే 35 ఏళ్ళు, ఇతర పోస్టులకు అయితే 55 ఏళ్ళు మించకూడదన్నది. సో ఎంపిక విధానం ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ముఖ్యమైన సమాచారం గమనించినట్లయితే దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా ఉంటుంది. సో ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 16/8/2024. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 9/9/2024. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. nitw.ac.in అండ్ /careersలోకి వెళ్ళి మీరు దీనికి సంబంధించిన సమాచారం కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ.